మంత్రి గారు ప్లీజ్ కూర్చోండి, మంత్రి గారు చైర్మన్ గారు చైర్మన్ గారు దయచేసి సభ్యుల్ని ఆ విధంగా సభ గౌరవాన్ని కించపరిచే విధంగా అటువంటి ప్రవర్తన ఏమాత్రం కూడా సజావు కాదు మన సభకి. ఇది పెద్దల సభ. మీరు దయచేసి మీ అడ్జర్న్మెంట్ మోషన్ ఏదైతే ఇచ్చారో చైర్మన్ గారికి ఇవ్వండి. చైర్మన్ గారు రూలింగ్ ఇచ్చారు దానికి. సార్ హౌస్ లో ఈ విధంగా ప్రవర్తించడం ఏమాత్రం సబబు కాదు. మీరు దాన్ని ఖండించాలి సార్. అది కరెక్ట్ కాదు సార్ ఆ పద్ధతి. క్వశ్చన్ అవర్ జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించమైంది. క్వశ్చన్ అవర్ మొదలైంది. మీ క్వశ్చన్లు కూడా ఉన్నాయి. మంత్రులు సిద్ధంగా సమాధానం చెప్పడానికి ఉన్నారు. దయచేసి కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోవాలి. క్వశ్చన్ నెంబర్ 14434 సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారు. క్వశ్చన్ నెంబర్ 14434. స్పీకర్ సార్, మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. రెండో ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు చైర్మన్ గారు. మూడో ప్రశ్నకు సమాధానం ఈ పథకాన్ని 2021 సంవత్సరంలో మొదలు పెట్టడం జరిగింది మరియు సెప్టెంబర్ 30 తారీఖు 2026 తేదీన ప్రారంభించబడుతుంది అధ్యక్ష. ఇప్పటి వరకు చేసిన ఖర్చు 385 కోట్ల అధ్యక్ష. అయితే మనందరం కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం, పులివెందుల నియోజకవర్గంలో గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి ఆయన అక్కడ శాసనసభ్యుగా ఉన్నా కూడా వారి హయాంలో శాంక్షన్ అయిన ఈ వర్క్ ని కనీసం వాళ్ళు డబ్బులు కేటాయించి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోలేపారు అధ్యక్ష. మా ఎన్డీఏ ప్రభుత్వ కూటమి మాత్రం స్పష్టంగా గౌరవ సభ్యులు తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 30 తారీఖు కల్లా ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామని మీకు దాదాపు చెప్తాను అధ్యక్ష. Request you, sir. Chairman garu, that's not the way the house should be conducted, sir. House cannot be conducted like that, sir. Unruly behavior by the members. మీ డెస్క్ దగ్గరకు వచ్చి వాళ్ళు అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదు సార్. ప్లీజ్ బ్రింగ్ ద హౌస్ టు ఆర్డర్ ఫస్ట్ సార్. మీరు హౌస్ ని దయచేసి మీరు సజావుగా జరిగే విధంగా సహకరించమనండి. మీరు ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్. దట్స్ నాట్ ద వే టు రన్ ద హౌస్ సార్. కూర్చోండి. కూర్చో సార్. సార్ సభ ముందు సజావుగా జరగాలి కదా సార్. ప్లీజ్ బ్రింగ్ ద హౌస్ ఇన్ టు ఆర్డర్ సార్. మీరు సభని ఆర్డర్లో తీసుకురండి. ముందు ప్రభుత్వం నుంచి మేము సమాధానం చెప్తున్నాం. వాళ్ళని కూర్చోమని చెప్పండి. దయచేసి మీరు ఆ విధంగా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్. మీరు అధ్యక్ష ఈ విధంగా మాట్లాడతారా సార్? చెప్తున్నాను. ఆర్డర్ తీసేయండి సార్. మీరు చెప్తున్నాను. ప్రభుత్వం అంటే పారదర్శకంగా ఉండాలి. ప్రభుత్వం అంటే తమాతర భేదం ఉండకూడదు. ప్రభుత్వం అంటే అందరికీ న్యాయం జరగాలి. కానీ మనం జరిగిన డిఎస్సీ ఎక్కడ భారతదేశంలో లేని విధంగా, రాష్ట్రంలో లేని విధంగా జరిగిన అవతరణ మీద అందరూ చర్చిస్తున్నాం. ప్రజలందరూ చూస్తున్నారు. అందరూ 3 లక్షల మంది అభ్యర్థులకి ఏ రకంగా మోసం చేసి ఏ రకంగా అమ్ముకున్నారో, ఏ రకంగా వాటి వచ్చి మార్కెట్ లో సేల్ చేస్తారు. దాని మీద హౌస్ ని ఆర్డర్లో పెట్టండి. హౌస్ ని మీరు ముందు ఆర్డర్లో పెట్టండి. మీరు ఎట్లా ఇస్తారు సార్ మైక్? మీరు మైక్ ఎట్లా ఇస్తారు సార్ మీరు ప్రతిపక్ష నాయకుడికి?
డిఎస్సి మెగా డిఎస్సి సార్ ఏం సార్ అది ఈ టేబుల్ని కొట్టుంటే మీరు ఏం చేస్తున్నారు సార్ మీరు